హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోస్ అండ్ చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్. నేను గిరి. ఈరోజు మీకు వాట్సాప్లో మనం ఎవరికైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేసేటప్పుడు మన స్టేటస్ పెట్టుకోవాలనుకున్నప్పుడైనా ఎవరికైనా పంపించాలనుకున్నప్పుడు మనం దానిపైన ఏదైనా టెక్స్ట్ రాయాలంటే ఎలా అనేది కొంతమందికి తెలియదు, చాలామందికి తెలిసి ఉంటుంది. ఎక్కువ రెగ్యులర్గా వాడే వాళ్ళకి, ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నా స్టేటస్కి వెళ్తున్నాను. స్టేటస్కి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేస్తాను. ఫోటో సెలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు మనకు నడుస్తున్న పండగ బతుకమ్మ పండగ కాబట్టి బతుకమ్మ సంబంధించిన టాపిక్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ ఫోటో ఇది లాస్ట్ ఇయర్ అమెరికాలో మా ఇంట్లో తయారు చేసినటువంటి బతుకమ్మ ఫోటో. ఇప్పుడు ఈ ఫోటోతో నేను ఎవరికన్నా విషెస్ చెప్పాలనుకుంటున్నా, లేకపోతే స్టేటస్లో పెట్టాలనుకుంటున్నా. ఇలాంటి సందర్భంలో మనకి పైన టాప్ రైట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒకటి క్రాప్ ఆప్షన్, ఇది చూడండి, ఇది క్రాప్ అన్నట్టు. ఫోటో కనుక ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు ఇట్లా ఇది అవసరం లేదు, ఈ పైన ఫ్లవర్ అవసరం లేదంటే ఇట్లా కట్ చేయొచ్చు. లేదు పైన ఫ్లవర్ ఉండని అనుకుంటే పర్లేదు, ఏదైనా కొంచెం బార్డర్స్ అటు ఇటు కట్ చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇలా కానీ రైట్ లెఫ్ట్ టాప్ బాటం మనం ఎలా కావాలంటే అలా కట్ అవుతుంది. అయితే ఈ ఫోటో ఫుల్గా పూర్తిగా బాగుంది కాబట్టి నేనైతే క్రాప్ చేస్తలేను. క్రాప్ చేసిన తర్వాత డన్ అనాలి. ఒకవేళ క్రాప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా మనకు కావాల్సినటువంటి ఇందులో సింబల్స్ ఏదైనా అవసరం ఉంటే కూడా అది పెట్టచ్చు. నేను దీని గురించి తర్వాత చెప్తాను. ఇందులోనే లాస్ట్కి ఫస్ట్ టెక్స్ట్, ఎక్కువ మనకి టెక్స్ట్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ పండుగ కాబట్టి హ్యాపీ బతుకమ్మ రాయాలని ఉంటుంది. హ్యాపీ బతుకమ్మ అని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కలర్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ పక్కన రైట్ సైడ్ కలర్ ఉంది కదా, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈడ ప్రెస్ చేయండి పైన. ఈడ కూడా మనకు డిఫరెంట్ మోడ్స్ వస్తుంటాయి. ఇక్కడ ఎలా కావాలంటే అలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా తీసుకుందాం. వైట్ ఇలా తీసుకుందాం. కలర్ వచ్చేసి రెడ్ లేదంటే వైట్లో తీసుకుందాంలేండి, బాగున్నది. ఓకే, ఇలా బాగుంది. ఇప్పుడు ఫాంట్ కూడా కింద చూడండి. ఇక్కడ ఫాంట్ కూడా మీకు మనం టైప్ చేసేటువంటి కీప్యాడ్ పైన మనకు ఫాంట్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇలా ఏ ఏ ఫాంట్ బాగుంటే ఆ ఫాంట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగున్నది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది తీసుకొని మనము కలర్ అదే అయితే అది, లేదంటే ఇప్పుడు పింక్ అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పింక్ ఉంది కాబట్టి మనకు దానికి సూటబుల్ అయ్యేటువంటి తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలా తీసుకున్న దాన్ని మనము ఇట్లా ఇలా రైట్ లెఫ్ట్ ఈ టెక్స్ట్కి రైట్ లెఫ్ట్ ఇట్లా రెండు వేలు పట్టుకొని దగ్గరికి కావాలంటే ఇట్లా దగ్గరికి అనండి, దూరం కావాలంటే ఇట్లా దూరంగా జరపండి. ఇది నేను నా ఫింగర్స్ మీకు చూపించలేకపోతున్నా. ఇట్లా మనం సెంటర్ పాయింట్కి రావాలంటే చూడండి, ఇక్కడ మనం ఫోటో మూమెంట్ అడ్డిట్ చేసినప్పుడు మధ్యలో గీత వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మధ్యలో ఉన్నట్టు. ఓకే, ఇట్లా మధ్యలో కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోండి. లేదు ఇలా పెట్టుకుంటే గలీజ్ ఉంది అనుకుంటే ఇట్లా పక్కన మనం ఇంకొంచెం దీన్ని చిన్నగా అనుకొని, ఇంకా సైజు చిన్నగా అనుకొని ఇలా క్రాస్ లేకుండా ఇలా పెట్టుకోవచ్చు, హ్యాపీ బతుకమ్మ అని. ఓకే, ఇది క్రాస్ ఇట్లా ఒక్కొక్కసారి క్రాస్ అవుతుంది. ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైన్ వచ్చింది కదా, లైన్ వచ్చిందంటే 100% పర్ఫెక్ట్, హ్యాపీ బతుకమ్మ. తర్వాత ఇంకా ఇక్కడ ఏదైనా ఇంకా ఏమైనా కూడా రాయాలనుకుంటే మళ్ళీ ఇంకా మీ ఇష్టం, మీ పేరు రాయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోస్ మీ పేరు ఏదైనా ఉంటే మీ పేరు కానీ, లేకపోతే మీ కంపెనీ పేరు కానీ, మీకు సంబంధించిన ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ పేరు కానీ, మీ ఏదైనా సరే అట్లా రాసుకోవచ్చు. ఒక్కొక్కసారి టెక్స్ట్ ఇట్లా 2 లైన్లకు వెళ్ళిపోతుంది. టెక్స్ట్ ఎక్కువ ఉన్నప్పుడు 2 లైన్లకు వెళ్ళిపోతుంది. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ అయితే ఇది బేసిక్ అన్నట్టు. మనం జస్ట్ వాట్సాప్లో ఎడిట్ చేయాలంటే ఇంకా ఎడిటింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. అంటే యాప్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి. అవి నేను మీకు తర్వాత వేరే వీడియోలో జస్ట్ వాట్సాప్లో మాత్రమే చేసేటువంటి ఎడిటింగ్ కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందా, మీకు ఎవరికైనా ఉపయోగపడితే మీరు చూసి ఇంకా మీ దగ్గర వాళ్ళకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోతో పాటు మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే మరిన్ని వీడియోలు తీయాలని ఒక ఆలోచన మాకు వస్తుంటుంది. ఇట్లా కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో వస్తుంది. ఇట్లా పైన మీకు ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. ఇట్లా మనం మామూలుగా కంఫర్ట్గా, ఈ ఫోటో కొద్దిగా పొడవుగా చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువ తెలుస్తలేదు, ఇలా పెట్టుకున్నా పర్లేదు. లేదు అంటే ఇలా మరీ ఇమేజ్ ఇబ్బంది అవుతుంది అనిపిస్తే ఇట్లా పెట్టుకోండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు మనము, ఇలా అన్నట్టు. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, ఇది పెన్సిల్ సింబల్. ఇది ఏంటంటే ఎప్పుడైనా మనము ఏదైనా ఒక ఫోటో పంపినప్పుడు దాన్ని ఏదైనా హైలైట్ చేయాలి అది ఇది అనుకున్నప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కలర్ తీసుకుని అలా కలర్ తీసుకోండి. ఇట్లా రాయడం కానీ ఇలా చేస్తుంటాం కదా, వద్దనుకుంటే ఇట్లా ప్రెస్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన బ్యాక్ మార్క్ ఉంది కదా, ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఏదైనా మనం రౌండ్ అప్ చేయాలనుకున్నా, ఏదైనా ఇట్లా చేయాలనుకున్నప్పుడు ఇది అన్నట్టు. ఓకే, ఇది చాలామంది మనం ఎక్కువ రెగ్యులర్ ఇప్పుడు అందరం వాట్సాప్ వాడుతున్నాం కాబట్టి ఇది మనకు చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే చాలామందికి తెలుసు. ఈ వీడియో చూస్తున్న కనీసం ఒక 100 మంది చూస్తే ఒక 10 మందికి అయినా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఇది చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైనా అయిపోయిన తర్వాత డన్ అందాం. ఒకవేళ అయిపోతే ఓకే. ఇప్పుడు ఈ సింబల్స్ అన్నాను కదా, ఈ సింబల్స్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మనకు నచ్చినవి తీసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ అనగానే ఫ్లవర్స్ వచ్చినాయి. మీకు ఇందులో ఏదైనా వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే, వైట్ ఫ్లవర్ కావాలంటే, యానిమల్స్ కావాలంటే, బర్డ్స్ కావాలంటే టైప్ చేయండి. నేను వైట్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. వైట్ ఫ్లవర్ తీసుకొని ఇక్కడ జస్ట్ హ్యాపీ బతుకమ్మ అన్నాను కాబట్టి, అంటే మీకు చెప్పడం కోసం మాత్రమే నేను ఈ ఫ్లవర్ తీసుకున్నాను. ఇంకొక ఫ్లవర్ ఇంకా మీకు ఏది నచ్చితే అది మీకు ఇక్కడ టైప్ చేయండి మనకి ఇందులో. లేదంటే మీరు వాట్సాప్లో ఎట్లయితే మీరు ఫొటోస్ పెడుతుంటారో, ఇమేజెస్ ఇవన్నీ చిన్న చిన్నవి ఇట్లా పెడుతుంటారో సపోర్టింగ్ టెక్స్ట్కు ఇమేజెస్కి, అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే వేరే దగ్గర కాపీ చేసి కూడా ఇక్కడ చిన్న చిన్నవి పేస్ట్ చేయొచ్చు. దీని మీద ఇంకో ఇమేజ్ మాత్రం రాదు, ఇంకా అంత అప్డేట్ కాలేదు ఇది. జస్ట్ ఇది బేసిక్. మీకు అలాంటివి దీని మీదనే వేరే ఇమేజ్ రావడం, ఈ ఫోటో రావడం అనేది నేను వేరే కొన్ని టూల్స్ ఉన్నాయి అవి చెప్తాను. ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా చేసుకొని మనము ఇక్కడ ఏమైనా టెక్స్ట్ రాసుకోవచ్చు, లేకపోతే లేదు దీని ద్వారా. ఇప్పుడు చూడండి నేను దీన్ని సెండ్ చేస్తాను. ఓకే, సెండ్ చేశాను. ఇప్పుడు సెండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇంతకుముందే నేను ఇది చెప్పాను, హౌ టు క్రియేట్ ఫొటోస్ ఇన్ వాట్సాప్ అని. ఇట్స్ వెరీ సింపుల్. ఎడిట్ ఫొటోస్ అని ఉన్న ఫోటోని ఎడిట్ చేయొచ్చు, లేకపోతే మనం కూడా కొత్తగా కూడా ఫోటోని క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లనో టెక్స్ట్ లాగా నేను చేసి చూపిస్తాను. ఇంకోటి ఇక్కడ ఫొటోస్ ఎడిట్ చేయడం ఈ విధంగా అంటూ ఒకటి పెట్టాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాట్సాప్లో వచ్చింది ఒక స్టేటస్, శిరీష వదిన రవణ్ అంటూ ఒకళ్ళు చూసిరు ఇప్పుడే. ఇది కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో హ్యాపీ బతుకమ్మ అంటే ఇది మనకు బేసిక్. వాట్సాప్లో ఏదైనా ఇమేజెస్ సేమ్ వీడియో కూడా అంతే. వీడియోని సెలెక్ట్ చేసుకోండి, ఇలా పంపించండి. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక అంశం. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో అండ్ చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకేదైనా వాట్సాప్ సంబంధించింది, యూట్యూబ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను తెలియజేస్తాను. వాట్సాప్లో లేటెస్ట్ అప్డేట్స్, వాట్సాప్ ఛానల్ కానీ, లేకపోతే వాట్సాప్లో మనం బిజినెస్ ఎలా చేసుకోవాలి, వాట్సాప్లో మనం ఆన్లైన్ ఎలా చేసుకోవచ్చు, మన వాట్సాప్లో ఎలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అది యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏదైనా డౌట్లు ఉంటే మీరు నా అబౌట్లో నా కాంటాక్ట్ నా వాట్సాప్ డీటెయిల్స్ కానీ అన్ని రకాలుగా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి చూసి నాకు కామెంట్ ద్వారా తెలియజేసినా పర్లేదు. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గిరి.